ఏమైందంటే జగన్ని అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు కాదు కదా, కేసు నిలబడడానికి తగిన ఆధారాలు కూడా లేవు. ఈ ఎట్లాగా సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, పంది కొవ్వు ఆవు కొవ్వు నూనె తీసుకెళ్లి జగనే రోజు లడ్డూల్లో పోసాడని ప్రజలను ఎట్ట మోసం చేశారు, అదేంది పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేశాడు, అట్లుంది ఇది కూడా. పెద్ద కుట్రలు అనేది అంటే ప్రపంచాన్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయొచ్చు అనేటటువంటిది నీచ జర్నలిజం పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. అంటే ఒకటి సార్, ఇక్కడ రోజుకొక స్క్రీన్ ప్లే, అంటే రోజుకొక స్క్రీన్ ప్లే రెడీ చేసి పెట్టేసుకున్నారేమో, మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మనం ఇంకా రేపు వెళ్ళిన పేపర్లు చూస్తే తెలుస్తూ ఉంటుంది. రోజుకొకటి అయితే తెర మీదకి వస్తుంది, సిట్ విచారణలో బయటకు వస్తుందని. ఇందులో ఏంటంటే నాకు అర్థమైంది ఈ మధ్యకాలం మొత్తం వాళ్ళు పెట్టుబడి ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, దాని మీద డబ్బులు, అవి ఖర్చులు మొత్తం అన్ని వీళ్ళే రాసేస్తున్నారు. మరి నిజంగా వాళ్ళకి కూడా తెలుసో తెలియదు ఆ వ్యాపారాలు ఎలా జరిగినాయి అని. ఖర్చులు లెక్కలు ఆదాయం ఏమి అన్ని రాసేస్తున్నారు. ఫైనల్ గా ఎక్కడ దగ్గర ఖర్చు అయిపోతుంది. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అప్పుడు జనాలకి ఇచ్చేసి ఎన్నికల ముందు ఆయన ఖర్చు పెట్టేశారు, బంగారం కొనేశారు ఒకళ్ళు, ఇలాగ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇందులో ఇంకా అంతా ఖర్చు అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న నిజంగా చూపించాలన్న ఈ డబ్బు, ఇదిగో ఈ డబ్బే మద్యం కుంభకోణం నుంచి ఈ రాజకేశ్ రెడ్డి ఇంకొకరు సంపాదించారు అని చూపిస్తే కదా అప్పుడు కదా ఇదంతా. ఇంకా దానికి ఏముంది అంటే ఇంకా ఫైనల్ కి ఏమన్నా వచ్చేసింది ఫైనల్ స్టేజ్ కి. ఇలా ఖర్చు పెట్టేశారు, అయిపోయింది, 3600 కోట్ల లెక్క చూపించేసి ఒక శుభం కార్డు ఏమన్నా వేస్తారా? అప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో అన్న లోపల వేసి విచారణ చేసేసి కొన్ని రోజులు ఫైనల్ క్లోజ్ చేస్తారు. జగన్ అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారు.